ఉచిత పథకాలు త్వరలో బంద్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు ఇంత పెద్ద మాట మాట్లాడాల్సి వస్తుందంటే అసలు పథకాలు ఆపేస్తే ఏం జరుగుతుంది అని దేశంలో ఒక చర్చ మొదలవుతుంది. ఇప్పటికే పథకాల పేరుతో జరిగే పంపకాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ప్రజలకు ఇచ్చే పథకాలు ఎవరి కడుపు నింపుతున్నాయి, ప్రజలకా నాయకులకా? ఉచితాల మీద సుప్రీం ఇవాళ సీరియస్ అయింది. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. రాష్ట్రాలపై మరి ఇది రేపు కొరడాగా ఏమన్నా మారబోతుందా అన్న భయం కూడా నెలకొనుంది. దీనికి మగధ ఒక 6 సూత్రాల సూచన చేస్తుంది. టెక్నాలజీని మారుతున్న పరిస్థితుల్ని అందరూ గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రాలు ఇదే పద్ధతిలో అంటే ఇదే పథకాలు ఇస్తున్నాము అనే పద్ధతిలో కనుక వెళితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ మొదలు పెట్టే ముందు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుంది. అలాగే అసలు ఏం జరుగుతుంది? దేశానికి కొరకరాని కొయ్యలుగా నిజంగా రాష్ట్రాలు మారుతున్నాయి. రాష్ట్రాల అప్పులతో దేశం ఉక్కిరిబిక్కిరి అయ్యేలా పరిస్థితి తయారైంది. ఎవరి చేతికి ఎంత దొరకగలుగుతుందో అంత అప్పులు చేసేస్తున్నాయి రాష్ట్రాలు. ఎందుకు ఈ అప్పులు అంటే వాళ్ళు చెప్పే సమాధానం పథకాల కోసం. ప్రజలు, పథకాలు, అప్పులు, అప్పు భారం రాష్ట్రం పైన అంటే మళ్ళీ ప్రజల పైన అనేది ఓపెన్గా బాహాటంగా చెప్పేస్తున్నారు. అయితే దీని మీద ఇప్పటికే 2-3 సార్లు సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇవాళ ఈ విషయం మీద చాలా గట్టిగానే స్పందించినట్టుగా తెలుస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలు అమలు చేస్తున్న ఈ ఉచిత పథకాలు, ఫ్రీ బీస్ పంపిణీ మీద తీవ్ర విమర్శలు చేస్తూ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై పడుతున్న ప్రభావం మీద ఆందోళన వ్యక్తం చేసింది ఇవాళ సుప్రీంకోర్టు. ఉచిత పథకాల ద్వారా వనరులను ఎలా పంచిపెట్టుతున్నాము, అలాగే ప్రజల జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగుపరిచే విధంగా ఏమైనా ఉన్నామా? ఉదాహరణకు నిరుద్యోగ భృతి లాంటి ప్రణాళికాబద్ధమైన విధానాలను అసలు రాజకీయ పార్టీలు తీసుకురాగలుగుతున్నాయా, ఎందుకు తీసుకురావడం లేదు? ఇలాంటి అనేకమైన సూటి ప్రశ్నలను దేశంలోని ఏ ఒక్క రాష్ట్రాన్నో టార్గెట్ చేస్తున్నట్టుగా కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలను కూడా సూటిగా ప్రశ్నించారు ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ సూర్యకాంత్. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇలాంటి భారీ ఉచిత పంపిణీలు దేశ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తాయి అన్నారు. ప్రజలకు సహాయం చేయడం రాష్ట్రం బాధ్యతే, కానీ ఈ ఉచిత పథకాల లాభాలు పొందుతున్న వాళ్ళ పరిస్థితి కూడా ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది కదా అనేది ఆయన సూటి ప్రశ్న. అంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్వయంగా ఆ రాష్ట్రాల్లోని పరిస్థితులు, అప్పులు, పథకాల ద్వారా జరుగుతున్న పరిస్థితుల్ని మాట్లాడారంటే ఇది రాష్ట్రాలు అర్థం చేసుకోవాలి. దీన్ని లైట్గా తీసుకోకూడదు. అలాగే ప్రజలకు కూడా అర్థం కావడానికి మగధ న్యూస్ ఎక్స్క్లూజివ్గా కొన్ని విషయాల్ని ఇక్కడ మేము చెప్పబోతున్నాం. దానిని జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ మనం చూసాం, మొన్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చూసాం, మరి కొద్ది రోజుల్లో తెలంగాణ బడ్జెట్ ఉంటుంది. అలాగే ఏ రాష్ట్రం చిన్న రాష్ట్రాలు చిన్న బడ్జెట్ని, పెద్ద రాష్ట్రాలు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు అభివృద్ధి చెందిన బడ్జెట్ని పెడుతూ ఉంటాయి. అంటే 1,00,000 కోట్ల బడ్జెట్ అనేది ఆ రాష్ట్రం ఎంత బలంగా ఉంది అని చెప్పడానికి బాగుంటుంది. అది కాస్త కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు 2.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకునే స్థాయికి ఎదిగాయి. అంటే ఆ రాష్ట్ర జీడిపి పారామీటర్స్ ప్రకారం మేము ఇంత బడ్జెట్ పెట్టుకోగలుగుతున్నామని ఆ రాష్ట్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రం ఒక 2 లక్షలు 2.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుందాం. ఆ యూనిట్ గురించి నేను ఇప్పుడు కొన్ని అంశాలు మీకు చెప్పబోతున్నాను. నిబద్ధతతో ఒక రాష్ట్రాల అవసరాల కోసం పనిచేస్తే గనక నిజంగా రాష్ట్రాల్లో అద్భుతాలు చేయొచ్చు. ఆ నేపథ్యంలోనే మగధ న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఒక 6 సూత్రాల విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఒక 6 సూత్రాల ప్రతిపాదనని మీ ముందు పెట్టబోతున్నాం. అదేంటి అంటే, ఒకటి, 2 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే ఒక రాష్ట్రాన్ని ఒక యూనిట్గా ఒక యూనిట్ శాంపిల్గా తీసుకుందాం. ఆ రాష్ట్రంలో దాదాపుగా ఒక 50% అంటే ఈ 1,00,000 కోట్లలో ఒక 50,000 కోట్లను కనుక పక్కకు పెడితే, అంటే వీళ్ళు ఇచ్చేది దాదాపుగా ఫ్రీ బీస్ కోసం ఇచ్చేది ఎంత అంటే 50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మిగతాదంతా శాలరీలకు, ఈ మిగతా పనులకే సరిపోతుంది. అంటే 1,00,000 కోట్లు అక్కడికే తుడిచిపెట్టేస్తున్నారు. ఉచిత పథకాల ద్వారా ఎవరు తింటున్నారు, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి అర్థం కావట్లేదు. అందుకే మగధ న్యూస్ ఈ 6 సూత్రాల ప్రతిపాదనని మీ ముందు పెడుతుంది. అది ఒక్కొక్కటి చూద్దాం. 1, 10,000 కోట్లకు గ్రామీణ తార్ రోడ్లు ఏవైతే ఉంటాయో వాటిని వేయొచ్చు. 10,000 కోట్లు దానికోసం ఖర్చు పెడితే ఎంత వేయొచ్చో తెలుసా? 1 కిలోమీటర్ తార్ రోడ్డు వేయడానికి 25,000 పడుతుంది, 25 అవుతుంది. అలా ఆ లెక్క చొప్పున 10,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించుకుంటే ప్రతి రాష్ట్రం కూడా 40,000 కిలోమీటర్లు గతుకులు లేని అద్భుతమైన రోడ్లను గ్రామాన వీలైతే చేలు ఉంటాయి కదా, పంట చేలు వరకు కూడా ఆ తార్ రోడ్డును కొనసాగించుకోగలిగినంత అద్భుతమైన బలం 10,000 కోట్లను కేటాయించుకుంటే జరుగుతుంది. అలాగే నెంబర్ 2, 5,000 కోట్లు కేటాయిస్తే హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో 150 పడకలు 300 పడకలు లాంటి హాస్పిటల్స్ దాదాపుగా జిల్లాకి 3 చొప్పున కట్టొచ్చు.
పూర్తిగా ఉచిత వైద్యం అందులో ఇవ్వచ్చు. ఇంకా మళ్ళీ దానికి సపరేట్ పథకాలు, దానికి సపరేట్గా బడ్జెట్ పెట్టాము అని చెప్పాల్సిన అవసరం లేకుండా చేయొచ్చు అనమాట హాస్పిటల్స్ విషయంలో. అలాగే యువత విషయంలో 3వ పాయింట్ చెప్పబోతున్నాను. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా వినాల్సిన అంశం. ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారు, అది ఎంత నిరుపేద తల్లిదండ్రులైనా ఎంత పెద్ద తల్లిదండ్రులైనా ఏమనుకుంటారు, తమ ఆస్తులు పోయినా ఏమి నష్టం జరిగినా వాళ్ళ ఆస్తి వాళ్ళ పిల్లలే అనుకుంటారు. మా పిల్లలే మా ఆస్తి అని సంతోషపడుతూ ఉంటారు. రాష్ట్రం కూడా అలాగే రాష్ట్రంలోని ప్రజల్ని, రాష్ట్రంలోని యువతను గనక తన పిల్లలుగా భావిస్తే గనక రాష్ట్రాలకు, దేశానికి మన యువతే ఆస్తులుగా మారుతారు. పని లేని పనికిరాని యువతను పెంచేదానికంటే పనిమంతుల్ని తయారు చేసుకునేలాంటి ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని మనం తయారు చేసుకోవచ్చు. దానికి ఇప్పుడు 3వ సూచనగా నేను చెప్పేది ఏంటి అంటే, ఒక 5,000 కోట్లు కేటాయించాలి. ఎక్కడ? యూనివర్సిటీలకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం, కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు చేయడానికి, అలాగే యువ శాస్త్రవేత్తల్ని తయారు చేసుకోవడానికి ఒక 5,000 కోట్లు దానికి కేటాయించవచ్చు. అలా చేయడం వల్ల యువ శాస్త్రవేత్తలు తయారవుతారు, యూనివర్సిటీలు అద్భుతంగా మారుతాయి, అక్కడున్న ల్యాబ్స్ అన్ని డెవలప్ అవుతాయి. ఇతర దేశాలకి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయేదానికంటే విద్యార్థులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంత రాష్ట్రంలోనే చాలా చక్కగా చదువుకుంటారు. ముఖ్యంగా JRF జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని, SRF సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అలాగే PhD, PDF పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్స్, ఇలాంటి అద్భుతాలన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లోనే చేసుకునేలాంటి శక్తి సామర్థ్యాలను రాష్ట్రాలే యూనివర్సిటీలకు ఇవ్వాలి. సొంత రాష్ట్రాల్లోనే ఎన్ని కొత్త ఆవిష్కరణలు బయటకు వస్తాయి, తద్వారా ఎన్ని కొత్త ఆవిష్కరణలు ఈనాటి యువత చేయగలుగుతారు. ఇలాంటి యువ శాస్త్రవేత్తలని దేశానికి అందించిన వాళ్ళు, లేదంటే ప్రపంచానికి అందించిన వాళ్ళు అవుతారు కదా. కానీ రాష్ట్రాలు ఆ దిశగా ఆలోచించవు, యూనివర్సిటీల మీద కాన్సన్ట్రేట్ చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ఒక 5,000 కోట్లు యూనివర్సిటీలకు కేటాయించవచ్చు. ఇప్పటి వరకు 3 పాయింట్లలో కూడా చెప్పింది ఏంటి, ఒకటి 10,000 కోట్లు, రెండవది 5,000 కోట్లు, అంటే 15,000 కోట్లు అయింది. ఇక 3వ విషయం 5,000 కోట్లు. ఈ 5,000 కోట్లను దేనికి కేటాయించాలి? ఇది కూడా ఎడ్యుకేషన్కే కేటాయించాలి. ఎక్కడ కేటాయించాలంటే, అంతకుముందు యూనివర్సిటీలు చెప్పాం, ఇది ఎక్కడ అంటే డిగ్రీ, PG కాలేజెస్, అలాగే జూనియర్ కాలేజెస్, వొకేషనల్ కోర్సెస్ చేసే కాలేజెస్, అంటే వొకేషనల్ కోర్సెస్ తీసుకొచ్చే కొన్ని కాలేజెస్ను ఇంట్రడ్యూస్ చేసి వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బిల్డ్ చేయొచ్చు. దానికి ITI కానీ, డిప్లొమా కానీ, పారామెడికల్ కోర్సెస్ లాంటివి చేసుకునేలాంటి అవకాశాన్ని ఆ పిల్లలకి ఇస్తే, దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5,000 కోట్లు గనక కేటాయిస్తే నిజంగా అద్భుతంగా మారదా ఎడ్యుకేషన్ వ్యవస్థ? అది ఇప్పటి వరకు 20,000 కోట్లు ఖర్చు పెట్టాం. అలాగే 4వ పాయింట్, ఒక 5,000 కోట్లను ఒక నిధిగా ఏర్పాటు చేయాలి. ఒక నిధి, ఒక 5,000 కోట్లు పెట్టాలి. ఇది కూడా ఎడ్యుకేషన్ మీదే. మళ్ళీ చెప్పేది, మెరికల్ లాంటి పిల్లలు ఉంటారు, అద్భుతమైన చదువులు చదివి పేదరికంలో ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేరు. అక్కడి నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే వాళ్ళ ఇష్టాలను అన్నిటినీ చంపుకొని, వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ గమ్యాలు ఏమున్నా అన్నీ చంపుకొని, తమకి ఎంతవరకు డబ్బు సహకరిస్తుందో ఆ నెక్స్ట్ ఎడ్యుకేషన్లోకి వెళతారు. లేదంటే పొలం పనులకో లేదా ఇంకేదైనా పనులకో వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి అయితే ఇంకా తెలియని ఏజెన్సీ ఏరియాల్లో చిన్న ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. అలా కాకుండా మెరికల్ లాంటి విద్యార్థులు ఎక్కడున్నారో, ఏజెన్సీ లాంటి ఏ గ్రామాన ఉన్నా అలాంటి వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి ఈ 5,000 కోట్లు వాళ్ళ నిధులుగా, అంటే దాన్ని ఎలా తయారు చేయాలి అంటే, ఒక స్టేట్ స్పాన్సర్డ్ స్టూడెంట్స్గా లేదంటే డిస్ట్రిక్ట్ స్పాన్సర్డ్ స్టూడెంట్స్గా ఆ కేటగిరీగా పెట్టి ఒక 5,000 కోట్లు దాన్ని కేటాయించి, వాళ్ళు చదువుతానన్న ఏ చదువైనా, డిఫెన్స్ అకాడమీ ఇలాంటివన్నీ ఖర్చుతో కూడుకున్నవి, అలాగే ఏవియేషన్ లాంటిది, ఏరోనాట్స్ అవ్వాలి అనుకునే లాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరూ సైంటిస్టులుగా మారాలనుకునే లాంటి వాళ్ళందరికీ కూడా నిజంగా స్టేట్ స్పాన్సర్డ్ స్టూడెంట్స్ని కనుక తయారు చేసుకోగలిగి పూర్తిగా వాళ్ళ బాధ్యతని గవర్నమెంట్లే తీసుకొని ముందుకు తీసుకువెళితే దేశ విదేశాల్లో, అలాగే మన దేశానికి కూడా అద్భుతమైన ఏరోనాట్స్ని, డిఫెన్స్ సైంటిస్టుల్ని మనం అందించగలుగుతాం. వాళ్ళు ఎలాంటి రాకెట్లు తయారు చేయగలుగుతారో, ఎలాంటి విమానాలు తయారు చేయగలుగుతారో రేపు దేశానికి అవసరమయ్యేలాంటివి ఊహించలేం. అలాగే ఇంకొకటి, గవర్నమెంట్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ SSC ఉంటుంది కదా, SSC ద్వారా ఆయా రాష్ట్రాల్లోనే వాళ్ళని అక్కడే ఉంచి వాళ్ళని అత్యుత్తమ చదువులు, ముఖ్యంగా సివిల్స్ కానీ IAS, IPSలుగా తయారు చేసేలాంటి అత్యద్భుతమైన చదువులను అన్ని కులాల నుంచి కూడా తీసుకొని తయారు చేయొచ్చు. వాళ్ళకి ఫుడ్ కానీ, వాళ్ళ స్టేయింగ్ కానీ, అంటే వాళ్ళు ఉండడానికి, వాళ్ళు తినడానికి, వాళ్ళ బట్టలకి అన్నింటినీ కూడా వెచ్చించి వాళ్ళని ఒక ప్లేస్లో ఉంచి స్టేట్ కనుక తయారు చేసుకోగలిగితే నిజంగా ఎలా అవుతారు?
ఎవరైనా సరే, ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారు? ఒక వయసుకు వచ్చిన పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే నిలబడాలి, కానీ రేపు ఎవరి మీద ఆధారపడకూడదు, ముఖ్యంగా తల్లిదండ్రుల మీద అసలే ఆధారపడకూడదు అని ఆలోచిస్తారు. కానీ ఎలా మారుతుందండి పరిస్థితి? ఈరోజు ఈ ఉచిత పథకాల ద్వారా ఏ వయసులోకి ఆ వయసుకి రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతను అందిస్తేనే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర చెయ్యి చాపి అడుక్కునేలాంటి పరిస్థితుల్ని, లేదంటే నెక్స్ట్ జనరేషన్ కూడా అలా అడుక్కునేలాంటి తరాన్ని తయారు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే రాష్ట్రాల్లో రాజకీయాలు, ఈ రాజకీయాల ఊబిలో చిన్న పిల్లలు అసలు కొన్ని సోషల్ మీడియాలో వీడియోల్లో చూస్తుంటే ఇంత కోపం వస్తుందంటే, అది పార్టీలు ఎవరైనా కానివ్వండి, చిన్న పిల్లలతో అవతల పార్టీని బూతులు తిట్టించడం, సరిగ్గా మీసాలు కూడా ఉండవు ఆ పిల్లలకి, వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాడుకుంటుంటే బడికి పోరా అని తల్లిదండ్రులు చెప్పట్లేదా? ఆ పార్టీలు చెప్పట్లేదా? అర్థం కాదు. ఇలాంటి వాళ్ళని మరి ఏం చేయాలి? స్టేట్స్ అంటే రాజకీయాల కోసం రాష్ట్రాలు వాడుకోకూడదు, ఇంత కుతంత్రంగా పనిచేయకూడదు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని, ఆ వయసులో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి పార్టీల నాయకులు పని చేపిస్తారా? చేపించరు. ప్రజల పిల్లల్ని మాత్రం ఇలా వాడడం సమంజసం కాదు కదా. సో ఏదేమైనా నేను చెప్పిన 4వ పాయింట్లో భాగంగా స్టేట్ స్పాన్సర్డ్, డిస్ట్రిక్ట్ స్పాన్సర్డ్ ఒక 5,000 కోట్లను కేటాయించుకోవడం వల్ల అద్భుతమైన తెలివి కలిగిన మెరికల్ లాంటి వాళ్ళని మన దేశానికి అందించవచ్చు, ప్రపంచానికి అందించవచ్చు. ఇంకొకటి చెప్పనా, ఈ సెంటిమెంట్ ఏదైతే ఉంటుందో, నన్ను రాష్ట్రం చదివించింది అనే సెంటిమెంట్ ఏదైతే ఉంటుందో, రాష్ట్రంకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, రాష్ట్రం కోసం నిలబడాలి అనుకున్నప్పుడు ఈ విద్యార్థులు అందరూ కూడా వచ్చి నిలబడగలుగుతారు. కాబట్టి ఐఏఎస్లు, ఐపీఎస్లు, డిఫెన్స్, ఏరోనాట్స్ ఇలాంటి వాళ్ళందరినీ తయారు చేయడానికి ఒక స్పెషలైజ్డ్ ప్యాకేజ్ అనేది ఒక రాష్ట్రం కేటాయించుకోగలిగితే సరిపోతుంది. సో ఇప్పటి వరకు ఈ 4 కేటగిరీల్లో ఎంత బడ్జెట్ అయింది? 10,5,5,5 మొత్తం దగ్గరగా 25,000 కోట్లు అయింది. అలాగే 5వ సూత్రం 25,000 కోట్ల రూపాయలని ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్లకు ఇచ్చే ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోగలిగితే కనుక కనీసం 1,00,000 మంది ఎంటర్‌ప్రెన్యూర్లను తయారు చేయొచ్చు. ఒక్కొక్క రాష్ట్రం ఒక 25,000 కోట్లు అంటే వాళ్ళు ఏం చేసుకుంటే ఆ పనికి వాళ్ళకి ఇవ్వాలి. అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ జాబ్స్ ఏమైనా ఉంటాయి, సెల్ఫ్ ఎంప్లాయిడ్గా వాళ్ళు నిలబడేలాంటి ఒక శక్తిని, ఒక ఊతం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే అది ఆ పరిశ్రమలు ఎలా ఉంటాయి? ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, డైరీ ఫార్మ్స్ కావచ్చు, పౌల్ట్రీ కావచ్చు, ఫ్లవర్ ప్రాసెసింగ్ కావచ్చు, పౌల్ట్రీ ఫార్మ్స్ కావచ్చు, డైరీ ఫార్మ్స్, ఇవన్నీ అనేక రకాలు ఉంటాయి. వాళ్ళ ఊహ కందని ఏదో ఒక వ్యాపారాలు చేసుకుంటూ అద్భుతాలు చేస్తూ ఆ వ్యాపారాల ద్వారా ఆ రాష్ట్రాలకే లాభం వచ్చేలాగా, ఆ రాష్ట్రాలకి ట్యాక్సులు కట్టేలాగా వాళ్ళు అలా నిలబడగలుగుతారు. కొంతమంది కోల్డ్ స్టోరేజ్లు, ముఖ్యంగా ఇలాంటి వాళ్ళతో కొన్ని కోల్డ్ స్టోరేజ్లు లాంటివి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్లు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి ఈరోజు రాష్ట్రాలు కోల్డ్ స్టోరేజ్లు కట్టుకోవు. ఎందుకంటే వాతావరణాన్ని ఎదుర్కొని, వానల్ని ఎదుర్కొని, తెగుళ్ళు, చీడపీడలు వీటన్నింటినీ తట్టుకొని వచ్చిన తర్వాత ఒక పంట దిగుబడి ఎట్లో గట్ల మూలిగి కష్టపడి ఒక రైతు పంట దిగుబడి సాధించిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి పెట్టుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లు లేవు. ఒకవేళ ఉన్నా అవి సరిగ్గా పనిచేయని పరిస్థితి. ఏమవుతుంది? ఒక పంట తీసుకువెళ్ళి పందికొక్కలు పాలు చేస్తున్నారు, మొత్తం పందికొక్కల పాలు అవుతుంది. గిడ్డంగులు లేక నష్టపోతున్నాం. సరిగ్గా స్టోర్ చేసుకోలేక దాదాపుగా 2 నుంచి 3 మిలియన్ల మెట్రిక్ టన్నుల పంట నాశనం అయిపోతుంది కేవలం గిడ్డంగులు లేకపోవడం వల్ల. మరి ఇలాంటివన్నీ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేయకూడదు? దానికోసం ఈ సంవత్సరం ఈ బడ్జెట్తో పూర్తిగా దానికే కేటాయిస్తున్నామన్న విషయాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పలేకపోతున్నాయి? అలాగే చివరిగా 6వ పాయింట్, ఇంకొక 5,000 కోట్లు జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో మరుగుదొడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం కోసం, వీటన్నింటి కోసం ఒక 5,000 కోట్లను పూర్తిగా మౌలిక సదుపాయాలు అంటే బస్టాండ్ల దగ్గర టాయిలెట్స్ కానీ, పబ్లిక్ ఏరియాల్లో ఇంకెక్కడైనా సరే టాయిలెట్స్ లాంటివి ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయాలి. అనేక రాష్ట్రాల్లో ఎదురవుతున్న అతిపెద్ద సమస్య ఇది, టాయిలెట్ సమస్య. ఆఖరికి కొన్ని రాష్ట్రాల్లో న్యాయదేవత అని మనం న్యాయం కోసం ఆ న్యాయస్థానాల చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటామో అలాంటి న్యాయస్థానాల్లో కూడా సరైన బాత్రూములు లేక ఇబ్బంది పడుతున్నాయి కొన్ని రాష్ట్రాలు. అలాగే కాంట్రాక్ట్లు, ఈ కోర్టుల కోసమో, కోర్టుల భవనాల కోసమో, ఈ బాత్రూముల కోసమో ఏదైతే ఉందో ఆ కాంట్రాక్టులకు డబ్బులు చెల్లించరు. ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు వెళ్ళవు. ఏమైంది అంటే అవన్నీ పథకాలకు వెళ్ళిపోయినాయి అని చెప్తారు.